1 సెకండ్, మమ్మీ కాల్ చేస్తాను. ఈ బుల్లెట్ సౌండ్ తను కూడా వింటే బాగుంటుంది కదా, అప్పుడేగా నమ్మకం కలిగేది తనకి. కార్ ఇక్కడెందుకు ఆపావు? నిన్నే అడుగుతున్నాను, కార్ ఇక్కడెందుకు ఆపావు? చుట్టుపక్కల ఇక్కడ ఏం లేదు కదా. ఎందుకంటే అయ్యగారు నన్ను కారు ఇక్కడే ఆపని చెప్పారు. ఎస్ సార్. ఓకే సార్. లొకేషన్ సంగతి తెలిసిపోయిందట, మనం అక్కడికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ కానిస్టేబుల్ గారు, థ్యాంక్ యూ. మమ్మీ, యాక్చువల్ సినిమాలో ఆఖరి సీన్ జరగబోతోంది. నువ్వు కూడా ఈ బుల్లెట్ సౌండ్ వింటే చాలా బాగుంటుంది. అవును, నీకు తెలుసా ఈ బుల్లెట్ ఎవరికి తగలబోతుందో? ఆ సాగర్ గంగాల ఏకైక ముద్దుల కూతురు కృష్ణకి. కృష్ణ? స్పీకర్ ఆన్ చేసి పెడతాను, జాగ్రత్తగా వినాలి నువ్వు. కృష్ణ, ఏయ్! వంశీ, నువ్వు అక్కడే ఉన్నావా? లైన్లోనే ఉన్నావు కదా? ఏయ్! నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,